ఆయన ఎందుకు సిలువలో మరణించాడు, సిలువను ఆయనను అప్పగించడం కారణం ఏమిటి అని మనము ఆలోచన చేస్తే, ఈ గ్రామ ప్రజలారా, మానవుడు పాపం చేయనటువంటి వాడంటూ లేడు. మేమైనా ఈ మార్గంలోకి రాకమునుపు, ఈ సేవా పరిచయంలో కొనసాగినంత వరకు, యేసు ప్రభుల వారిని మా రక్షకుడిగా అంగీకరించినంత వరకు మేము కూడా మీ వంటి వారమే, మీ వంటి జీవన విధానంలో కొనసాగుతున్న వారమే. అయితే ఇలాంటి గుంపు సమూహము మమ్మలను హెచ్చరించింది, క్రీస్తు ప్రేమను మాకు తెలియపరిచింది, ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానం గురించి మాకు బయలుపరిచింది. ఆలకించిన వారు, గ్రహించిన వారు, విశ్వసించిన వారు జీవ మార్గంలో, రక్షణ మార్గంలో, పరిశుద్ధ మార్గంలో నిత్య రాజ్యానికి అర్హులుగా భూమి మీద శాంతి, సంతోష, సమాధానకరమైన కుటుంబాలుగా జీవించాలనేటటువంటి విధానం బట్టే శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఈ యొక్క సిలువను గురించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను విని, ఆ వాక్యం యొక్క మాధుర్యాన్ని మీ జీవితాలకు అనుభవించుకొని, మీ కుటుంబాలలో మీకు కలిగిన స్వాస్థ్య సంతానం అంతటిలో దేవుని కృపా కనికరములకు యోగులుగా, ధన్యులుగా సిద్ధపడాలని మా యొక్క ప్రయాస, మా యొక్క శుభవార్త మీకు అందజేస్తూ ఉన్నాం. కనుక ఈ వార్త విన్నవారు, ఈ యొక్క సందేశాన్ని ఆలకిస్తున్నవారు, యేసు ప్రభుల వారి యొక్క శిలువ మరణమును జయించి మానవాళికి పాపక్షమాపణ రక్షణ అనుగ్రహించినటువంటి మహోన్నతుడని మీ హృదయాల్లో మీరు విశ్వసించి ఆయన రక్షకుడిగా అంగీకరించే అనుభవంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయన నీతి రాజ్యానికి ప్రతి వారు ఆయుధపరచబడును గాక. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి ఆయన ఆత్మీయ మేలు నిమిత్తం ఈ గ్రామాన్ని రక్షణలోకి నడిపించును గాక. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. శృతి తండ్రి నిర్జయాన్ని పరిశుద్ధ నామాన్ని బట్టి దేవాన్ని స్థుతులు స్తోత్రాలు తండ్రి. సర్వలోకానికి సర్వసృష్టి సువార్తను ప్రకటించమని నాయన తండ్రి నువ్వు చదివించావు నాయన. ఈ రోజు నాయన నువ్వు ఏర్పాటు చేసిన విధానం బట్టి దేవానికి స్తోత్రం నాయన. దేవానైనా ఎంతమంది నాయన నీ వాక్యాన్ని ఆయన ఇక్కడ వింటున్నారు నాయన, ప్రతి ఒక్క హృదయాన్ని నాయన తెరువునైనా తండ్రి, నీ వాక్యం ద్వారా నాయన మాట్లాడినైనా తండ్రి, నువ్వు నాయన కార్యాలు జరిగించే దేవుడు నాయన తండ్రి. యేసురాజా మమ్మల్ని ఇరువరకు నడిపించావు నాయన. నేను ఆది అంతము నాయన నువ్వే నడిపించగల గొప్ప దేవుడు నాయన. ఏ బిడ్డ నాయన ఏ స్థితిలో ఉంది నాయన తండ్రి, ఏ సమస్యలో ఉంది నాయన, నువ్వు సమస్తము నాయన ఎరిగిన దేవుడు నాయన తండ్రి. నీ పాద సంతకు నాయన వాడిని నడిపించిన ఆయన తండ్రి. యేసురాజా నిన్ను కలిగినైనా జీవించే భాగ్యం నాయన ఎంతో గొప్పది నాయన తండ్రి. యేసురాజా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డనైనా తండ్రి వినిన వాక్యాన్ని నాయన తండ్రి విత్తబడేటట్టు నాయన అయినా నీ కృపా కాముదని నాయన ప్రతి ఒక్క బిడ్డకి దయచేయి నాయన తండ్రి. మేము ఇస్తుండగా నాయన నువ్వు నీరు పోసి నాయన ఫలించే దేవుడు నాయన తండ్రి. యేసురాజా దేవా కేవలం నైనా మేము నైనా సువార్తను ప్రకటిస్తున్నావు నాయన, దాన్ని ఆశ్రయించి దీవించిన దేవా నీకు స్థితులు స్తోత్రాలు నాయన తండ్రి. యేసురాజా దేవా మా చుట్టూనైనా నీ అగ్ని కంచి వేసినైనా నీ కృపా కాముదలు నాయన ఉంచినైనా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి దేవా నీకు స్థితులు స్తోత్రాలు నాయన. ఆది అంతము నాయన నువ్వే నడిపించగల గొప్ప దేవుడు అయినందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినందుకు దేవా నీకు నైనా కోట్లాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నైనా ఈ కొద్ది విలుపు తిరిగి రానైనా నజరేయుని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.